గుడ్ మార్నింగ్ సార్. లేవయ్యా, ఎంతసేపు? ఇవ్వయ్యా బాబు, కబుర్లు చూడండి. ఇవ్వయ్యా. ఈ పనులన్నీ నీ కొడుకుని చేయమనొచ్చు కదా, ఆయన ఎక్కడా? పాపమండి, రాత్రంతా ఫ్రెండ్స్ ఇంట్లో చదువుకున్నట్ట, అలసిపోయి పడుకున్నాడు, లేవలేదు. నీ కొడుకు చదువుకుని వచ్చాడు, రాత్రి సినిమా హాల్ దగ్గర చూసా, హెడ్ జనం ఎక్కువగా ఉన్నారు, టికెట్ ఇప్పిస్తామన్నాడు. వీప్ పగులుతుందని ఇంటికి పంపించా. వచ్చాడా? వచ్చాడండి, రాత్రి 2 గంటలు అయి ఉంటుంది. 2 అయిందా? అంటే వాడు బ్లాక్ లో టికెట్ కొని సినిమా చూసి వచ్చాడనమాట. ఎక్కడా సన్నాసి, కింద పడేసి పైన భరతనాట్యం అయ్యో! ప్రభు, మహాప్రభు రాశేఖర రా. శారద, మనోవంచా సిద్ధిరస్తు. అవును, స్వామి ఈ అవతారం పేరేంటి? ఇది కుండలిని యోగం, గాలే ఆసనం. అమాయకుడు అనుకున్న నీ కొడుకు కుండలిని యోగంలో షట్ చక్రాలలో సహస్రార చక్రాన్ని సాధించాడు. స్వామి ఎప్పుడు విశ్రమిస్తారు? విశ్రమించాం, నిష్క్రమిస్తాం. ఏం స్వామి, వీరు 20 సంవత్సరాలుగా హెడ్ గానే ఉన్నారు, తమరు అనుగ్రహించకూడదా? అది విధి వ్రాత. బిడ్డల్ని ఏడిపించే తండ్రులకి ప్రమోషనే రాదని డగుర్వేదం ఘోషిస్తోంది. అంతేమి ఏడిపించాం బాబు తమరిని? ఒక స్పోర్ట్స్ షూ అడిగేనే కొని ఇచ్చితివా నువ్వు? కొని పెట్టాను, కానీ ఫలితం లేదే. కారణం? గాలిలో విహరించే తమ కాళ్ళకి షూ ఎందుకు? నువ్వు ప్రేమతో ఏమిచ్చినా స్వీకరిస్తాను. ఇవ్వు ఇవ్వు. వదులు వదులు శేఖర, నా కోపానికి గురి కావద్దు. లైట్ అయిపోయి లైట్. శారదమ్మ చెప్పమ్మా. ఎన్ని తెలివితేటలు బుర్రలో ఉన్నాయే, వాటిని చదువులో చూపించవచ్చు కదా. చదువులో నేనేం చదవడం లేదా ఏంటి? ఏదో రోజు నైట్ షోకి వెళ్ళాను. పడుకో. పొద్దున్నే రాగా నరసింహతో నాకు తెలుసు, అందుకే నీకన్నా ముందు నేనే అవతారెత్తేసా. అది కాదురా, అస్సలు నేను సినిమాకి పోద్దు నేను అంటున్నానా? నిద్ర జడగొట్టుకుని సెకండ్ షోకి ఎందుకు వెళ్ళావు అంటున్నా. ఈవినింగ్ షో పోయి ఉండొచ్చు కదా. ఈవినింగ్ షో దొరకలేదు డాడీ, అది జురాసిక్ పార్క్ స్పీల్బర్గ్ పిక్చర్. ఫస్ట్ డే చూడాలి నాకు ఆత్రం పుట్టింది, అందుకే కింద మీద పడి చూసి వచ్చేసా. ఒరే అసలు ఏముందిరా పిక్చర్లో, ఎందుకంత ఆత్రపడి చూడడం? ప్రభు, నేను ఎన్నిసార్లు నీతో అన్నాను, ఆత్రమో ఆవేశమో కోపమో సంతోషమో ఏదైనా సరే ఒక్క 5 నిమిషాలు ఆగు. ఆ 5 నిమిషాల్లో మనసు కుదురు పడుతుంది. ఆ తర్వాత తీసుకునే ఎటువంటి నిర్ణయమైనా గానీ కరెక్ట్ గా ఉంటుంది. 5 నిమిషాలు ఓర్పు ఉందా అనుకున్నా, కానీ 2 నిమిషాలు బెలుగొట్టేశాడే, అందుకే సినిమా చూసి వచ్చా. ఇప్పుడు డిక్కి టైట్ గా ఉంది. మామ్స్, కాలేజీకి వెళ్ళొస్తాను, బాయ్. ఇక్కడ చూడరా. రే, నేను రా ఈ కాలేజ్ చైర్మన్. స్ట్రైక్ డిసైడ్ చేయాల్సింది నేను. ఇది విద్యార్థుల స్ట్రైక్ కాదు గురు, ఉపాధ్యాయుల స్ట్రైక్. జీతాలు పెంచమని ఒక రోజు స్ట్రైక్ చేస్తున్నారు. ఓకే, టుడే ఇట్ ఇస్ జూట్. చెట్ల కింద పడుకున్నాడు చెట్ల కింద పడుకోవచ్చు, మ్యాట్రిక్ వెళ్ళాలనుకున్నాడు మ్యాట్రిక్ వెళ్ళొచ్చు, పక్కింటి బామ్మకు పిండికి పివ్వచ్చు. మంగళ, మన ఇద్దరు మ్యాట్రిక్ వెళ్దామా? మరి నేను కంకలాతుంది. వెయిట్ వెయిట్ వెయిట్, అందరూ కూర్చోండి కూర్చోండి కూర్చోండి, ప్లీజ్ 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 ప్లీజ్. థ్యాంక్ యూ. ఎవ్వరూ ఎక్కడికి వెళ్ళకూడదు. దాసు, బాసు, వెళ్ళి గేట్ క్లోజ్. ఎందుకు బాస్? పోయిన వారం ఎలక్షన్లని కాలేజ్ గోడల నిండా పేర్లు రాసి పోస్టర్లు అంటించి చెడగొట్టారు. క్లీన్ చేద్దామని పిలిస్తే ఎవ్వరూ రాలేదు. ఈ రోజు అనుకోకుండా టైం దొరికింది, ప్లీజ్ కోఆపరేట్ చేయండి. రైట్. నిన్న ఆ కిటికీ దగ్గర సిగ్నల్ ఇచ్చావు, ఇవాళ ఈ కిటికీ దగ్గర ఇస్తున్నావా? అదంతా బిప్లక్ బాసు, ఇది బిప్ప. ఏంటది? బిబ్లక్ బిప్పానా? ఏంట్రా అది? అరే, నువ్వు ఆర్ట్స్ కాలేజ్ స్టూడెంట్ వేరా? డింగ్రీ భాష తెలియదా నీకు? అరే, ఆడవాళ్ళు 3 రకాలు రా. జిల్, జంగ్, జక్. ఏంటది? జిల్ జంగ్ జక్క. ఇప్పుడు శ్రీదేవిలో తళుక్కు మందనుకో జిల్, సుమారుగా కాస్త కళగా ఉన్న పిల్లనుకో జంగ్, ఏమీ లేదనుకో జక్. ఆడవాళ్ల షేపుల్ని బట్టి 3 విధాలుగా విభజించవచ్చు. నంబర్ 1 బిప్ప, నంబర్ 2 బిఫా, నంబర్ 3 బిబ్లాక్.
ఇందులో లాస్ట్ క్వాలిటీ ఒకటి ఉంది, అది పచక్. అరే 2 టౌన్ స్టేషన్ ఎస్ఐ ఎబినేజర్ కూతురు ఎలీసా ఉందే, ఆ పిల్లని చూస్తుంటే నాకు ఒకటే టెన్షన్ 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 బాబాయ్. ఇది నా రూమ్ అయి ఉంటేనా? తింటం చేతగానోడికి ఫుడ్ ఎందుకురా? అరే ప్రభు, మిగతా ఆటలన్నీ కలిసి ఆడతావు కదా, సైట్ కొట్టే ఆటలు మాత్రం కలవెందుకురా? నాకెందుకో ఆ ఫీలింగ్ రాదురా. ఒక అమ్మాయిని చూస్తే హృదయం లోపల ఆటోమేటిక్ గా ఉప్పొంగాలరా. అలాంటి అమ్మాయి కోసం ఎన్ని కష్టాలైనా పడచ్చు. అదేమిటో ఇంతవరకు ఎవరిని చూసినా నాకు అలా అనిపించలా. కానీ ఆ ఆలోచన వచ్చినప్పుడు, అలాంటి అనుభూతి కలిగినప్పుడు కీనీరుగా గజ్జల పట్టాలు వేసుకున్న కాళ్ళు, లోలకలున్న చెవులు, అందమైన కళ్ళు, పెదవులు, తనెవరు, ఏమిటో, ఎక్కడుందో చూస్తాను, చూడలేను, ఏమీ తెలియదు. ఇప్పటికీ ఇదేనా నా సైట్? బాసు, ఇది కూడా బిప్పానేరా? సారీ ఫర్ ది బ్రేక్. ప్రభు, ఈ సంవత్సరం కాలేజ్ డే ఫంక్షన్ కి చీఫ్ గెస్ట్ గా కాకర్ల గారిని ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నాం. మన కాలేజ్ తరఫున యాజ్ ఏ చైర్మన్ నువ్వు, ఫిజిక్స్ హెచ్ఓడి కలిసి రేపు ఉదయాన్నే వెళ్ళి మీట్ అవ్వండి. ఓకే సార్. చలో. డోంట్ టచ్ మీ. లోపలే ఉంది. అదే అసహ్యంగా మాట్లాడు మరి. ప్యాంట్ ఎక్కాలో. ప్రభు, అరే ప్యాంట్ ఎక్కాలో. చలో. సార్ సార్ ఒక చిన్న రిక్వెస్ట్ సార్. చెప్పు. ఇక్కడ జరిగిన విషయం దయచేసి మన కాలేజ్ అమ్మాయిలకి చెప్పకండి సార్. నా ఇమేజ్ స్పాయిల్ అవుతుంది. ట్రై చేస్తాను. నాకు ఇలా జరగాల్సిందేరా? కుష్పూర్ పిలవండి బతిలాడు చెప్తే నా మాట ఒక్కడే విన్నారా? కడుపు మండించగాయ. రోజా పేరు చెప్పినందుకే ప్రిన్సిపల్ నన్ను కొట్టడానికి వచ్చాడు. శుభం. ఎన్ని సినిమాలు చూస్తుంటాం, ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిని ప్రేమిస్తేనే వాళ్ళు కర్రలు కత్తులతో వచ్చి కథ పూర్తి చేస్తారు. నువ్వు ప్రేమించింది కోటేశ్వరుడు కూతురురా. నీ దగ్గర కర్రలు కత్తులు రావురా, AK-47 వస్తాయి. కోటేశ్వరుడు కూతురు అయితే గుమస్తా కూతురు అయితే లవ్ అంటే ఇలాంటివన్నీ వస్తారా? దీనికి భయపడితే ఎలాగా? లవ్ చేయాలంటే ఏం కావాలరా? దిల్. మళ్ళాంటి కుర్రోళ్ళందరికి కావాల్సింది దిల్ 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 రా. బాసు, ఆశకు కూడా ఒక అంత ఉండాలరా. ఆ అమ్మాయిని చూడు, కొత్తగా కొన్న పౌడర్ మెరుస్తుంది. వీడిని చూడు, ఒంట్లో ₹1 మాంసం కూడా లేదు, సప్పరించి పారేసిన చూయింగంలా ఉన్నాడు. లవ్ చేయడానికి ఒక పర్సనాలిటీ ఉండాలి. పర్సనాలిటీ ఏంట్రా? పర్సనాలిటీ లవ్ చేయడానికి పర్సనాలిటీ కాదురా ముఖ్యం, మనసురా మనసు. ఇంత గ్లామరు పర్సనాలిటీ ఉండి కూడా నేను ఎంత బాధపడుతున్నానో తెలుసా? రేయ్, బాలకృష్ణ మొహంలా చిరంజీవి మొహంలా ఉంటేనే ఆడపిల్లలు ప్రేమలో పడతారా? లొట్టు పిట్టల్లా సోడా బుట్టి కళ్ళద్దాలు వేసుకొని చొంగ కాచుకునే జక్కు కుర్రోళ్ళందరూ జిల్లమ్మాయిలు అంటేసుకుని తిరగటలా? దానికి కారణం ఏంటి? వాళ్ళ దగ్గర సరుకుంది. అరే ప్రభు, సరుకుంటే చాలు రా, ఎటువంటి పిల్లైనా పడుతుంది. బాసు, ఇది సప్పిడి కాక లేని పని చెప్పి చెట్టెక్కిస్తున్నాడు. అప్పటి కాక అటు చూసావా, కెరటాల మట్టి కొట్టిన ఎలా కూల్చేశాయో? దాని అర్థం ఏంటి? అలాగే నీ ప్రేమ కూడా చివరికి కూలిపోతుందని. ఏంట్రా డైరెక్షన్ చేస్తావా? రే, నువ్వు ఆ పిల్లాన్ని చూస్తున్నావు, నేను ఈ పిల్లాన్ని చూస్తున్నా. అరగంట నుంచి ఒకే పీతం తరుగుతున్నాడు. వాడి దృష్టి అంతా దాని మీదేరా. వాడికి అది ఖచ్చితంగా దొరికి తీరుతుంది. పట్టుకోకుండా వెళ్ళడం. అలా పెట్టు. ప్రయత్నం సరైన రిజల్ట్స్ నహి.
నేను జ్ఞాపకున్నానా? ఎలా మర్చిపోగలదు? స్ట్రైట్ గా హార్ట్ ని టచ్ చేసావు కదా. జో జో. వీడెప్పుడు ఇంతే జాలీగా మాట్లాడతాడు. నా ఫ్రెండ్ గొందరిక ఐఎమ్ వసంత్. మేము నిన్నే జాయిన్ అయ్యాం నాట్యాలయంలో. వీఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ డాన్స్. కానీ మేము అనుకోనే లేదు మిమ్మల్ని ఇక్కడ కలుసుకుంటామని. వీఆర్ వెరీ లక్కీ. మేము అప్రెంటిస్ కదా, మాకేమైనా అలుపులు అనుమానాలు వస్తే డైరెక్ట్ గా మిమ్మల్ని అడిగే క్లియర్ చేసుకుంటాం. మనం ఫ్రెండ్స్ అయ్యాం కదా. యూసి ఇక్కడ టీచర్స్ చాలా మంది ఉన్నారు. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ వస్తే వాళ్ళని అడగండి, క్లియర్ చేస్తారు. డ్రైవర్ బండి. ఓ మీ కారా? మారుతి 1000 జీ వేస్తుంది. గవర్నమెంట్ 9999 విఐపి నంబర్. 100లో ఎన్ని 9లు ఉన్నాయో చెప్పండి చూద్దాం. ఎందుకు? సరదాకి. జో జో. ఇదొక సైకలాజికల్ సైన్స్. చెప్పండి. 9, 19, 29, 39, 49, 59, 69, 79, 89, 99, 10. 11 9లు ఉన్నాయి. తప్పు. వాట్? 11 కదా ఉన్నాయి. 9, 19, 29, 39, 49, 59, 69, 79, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99. మొత్తం 29 ఉన్నాయి. డ్రైవర్ బండి స్టార్ట్ చేయి. మేడం, మా దగ్గర ఇలాంటి జోకులు చాలా ఉన్నాయి. సరదార్జీ జోకులు, పొడుపు కథలు, బాలమిత్ర కథలు, చందమామ కథలు, అన్ని తెలుసు. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి, బాగా వర్కౌట్ అవుతుంది. మర్చిపోకండి. బాబాజీ గారి బాగా. 90, 91, 92, 93, 94, 90. తొంభై ఒకటి, 92, 93, 94, 95, 90. ఈ సినిమాకు మాటలు అవసరం లేదు. నాన్న బుక్ ఎక్కడ? ఏంటి? పేపర్ మీద ఉందే అది. వచ్చాను, పేపర్ తీసా, దిదిలించా, నవ్వా. అసలు నీకు కొంచెం కూడా బాధ్యత లేదన్న. ఏదో పని చేయదా చేతులు ఊరుకో. నీకెవరు నైట్ డ్యూటీ వేసింది? స్టేషన్కి వెళ్ళి కునుకు పట్ట పడచ్చుగా. పెద్ద వచ్చేసాడు. నువ్వు పేపర్ చదవకపోతే ఇక్కడ ఎవరు ఏడ్చారు? ఊరికి అరవుతున్నా వెతుకు. ఇదోటి మధ్యలో నేను ఏంటి రాష్ట్రాలు చిన్న హుక్కు కోసం ఎంత ఆర్భాటం చేస్తున్నా? అదొక ఇంపార్టెంట్ హుక్ నాన్న. ఒకళ్ళ జ్ఞాపకార్థంగా ఉంచుకున్నాను. ఓ ఆ అమ్మాయి హుక్క తీశాను, పిదిలించాను. పని. కార్పొరేషన్ ఆ పాప బండి ఆపు. చెత్తలారీలో ఉన్న అన్ని ఇంపార్టెంట్ హుక్స్ తీసుకొచ్చాను. ఇందులో నీ ఇంపార్టెంట్ హుక్ ఏదో నువ్వే వెతికి తీసుకో. నో నో. నెక్స్ట్. ఇదే జూ జూ. ఎలా కనిపెట్టారా? ఆ రోజు అమ్మాయి వేసుకుంది ఆరెంజ్ జాకెట్ గా. బాగా కొట్టారా? శృతి ఎలా ఉందన్నా? తినడానికి ఏదో తెచ్చారయ్యా? శృతిని వెళ్ళి చూసావా నాన్న? భగవంతుడా, మన ఇంటికి పోదాం ప్రభు. శృతి ఇంటికేనా? నువ్వు అమ్మని చూడడం కుదరదు నాన్న. ఎందుకన్నా? శృతిని వాళ్ళ తాతగారు ఊరికి పంపించాక నేను విడుదల చేశారు ప్రభు.
4 రోజులైంది. ఒక అన్నం లేదు, మాట లేదు, నవ్వు కూడా లేదే. ఏం చేద్దాం? ఒక పని చేయనా? ఏంటి? 2 వేయినా? కొట్టడమా? మీ మొహం. ఏయ్, ఏది మళ్ళీ ఇంకోసారి నవ్వండి. తట్టింది తట్టింది తట్టింది. రండి. వచ్చానే వచ్చానే లంకిని వచ్చానే వచ్చానే వచ్చానే. అమ్మా సీత, నన్ను దాటి నీ శ్రీరాముడు ఎలా వస్తాడో చూస్తా. అలా వస్తే నేనే లవ్ చేస్తా. నీ పప్పు ఉడకలేదు, నువ్వు వెళ్ళి పడుకో, నేను వస్తాను. నాకు నిద్ర వస్తోంది, నేను పడుకుంటా. రాముడు వస్తే నన్ను లేపు. ఓకే? అమ్మా సీతమ్మా, అమ్మ సీత, ఇక్కడున్నావా? బాధపడకమ్మా, నీ రాముడు తప్పకుండా వస్తాడమ్మా. ఇదిగో నీ రాముడు ఇచ్చిన ఉంగరం చూసుకో. వద్దా అమ్మా? వద్దా? నవ్వింది, నవ్వింది. అమ్మా, నీ ఆనవాలుగా చూడమని ఇస్తే నేను నీ రాముడికి ఇస్తాను. ఆ? అమ్మా, ఇదా నీ చూడమని? ఆ? ఇప్పుడు నాకు గిలిక తెచ్చులేదా? మీ ఇద్దరు చెప్పేస్తాను. వెళ్ళండి. గిలిక లేకుండా మీ ఇద్దరు ఇంట్లోకి వచ్చారు. వెళ్ళండి. అయ్యో అయ్యో అయ్యో, కుక్క కుక్క కుక్క. పెడతాను, నీ జాంగీర్ పెడతాను. అయ్యో నీ జాంగీర్ పెడతాను, నీ జాంగీర్ పెడతాను. అరే ప్రభు, అమలాపురం వచ్చేసారా? కృషి గురించి ఎవరిని అడిగినా ఏమీ చెప్పట్లేదు. ఇప్పుడు ఏం చెయ్యాలి, ఎక్కడికి వెళ్ళాలో ఏం తెలియట్లేదురా. అరే, ఐటమ్స్ పెట్టింది పేరు పెద్దాపురం, పక్కనే ఉంది. ఈ రాత్రికి వెళ్ళి జిల్లుగా సర్వీస్ చేసుకొచ్చావంటే పొద్దున ఫ్రెష్ ఎత్తుకోవచ్చు. ఏమంటారా? రేయ్ వసంత్, ఏంట్రా? అచ్చుడు శృతి చీర్రా. ఇదో బాబు, లాంచ్ ఆపోయా, ఆపో ఆపోయా బాబు. రే ప్రభు, జాగ్రత్త చూసి అరే ఇప్పుడు పట్టుకోయా బాబు. అరే, ఉండు, ఉండు, ఉండు. అమ్మా, ఏమ్మా ఈ చీర ఎవరిది? సరేలే, చీర అంటే రేవు ఉంటుంది. అమ్మని, ఈ చీర ఎవరిదంట? పొరుగురా. చచ్చాను రాయ్, ఇదేంట్రా చీర అంటే పొరుగురా అంటది? ఇదేదో చెవిటి మేడంలా ఉంది. నువ్వు అడగరా. అమ్మా, ఈ ఊళ్ళో ఫోన్ ఎవరింట్లో ఉంది? బోనమా? ఫోన్ ఫోన్ మీకు అళ్ళేదా? పాపం. ఏంట్రా పట్టుకుంటూ ఫోన్ తెచ్చిందే? ఫోన్ చేయండి. ఏంట్రా ఫోన్ అడిగితే భోజనం పెట్టింది? ఇదో నేను తింటుంటాను కానీ నువ్వు మాట్లాడరా. అమ్మయ్యా, అదృష్టం అంటే ఇది. అబ్బా, ఏంట్రా? శృతి గురించి అడగరంటే ఇక్కడ తింటూ కూర్చున్నావా? చూడబ్బాయి, ఇది అమలాపురం, ఇక్కడ మనకు ఎవ్వరూ తెలీదు. ఎలాగూ చీర ఉతికి ఆరేసింది కనుక ఆ చీర శృతింటికి తీసుకెళ్ళటం ఖాయం. అప్పటి వరకు మనం ఇక్కడ ఎండలో ఉండి తీరాల్సిందే. అబ్బా, ఇదిగో గిలక. రాముడు, మన సీతమ్మ రాముడా? బాబు, నువ్వు రాముడివే కదూ? ప్రభు, ఆ, ప్రభు కదా నువ్వు? ఆ, ఆ. శృతిని వెతుక్కుంటూ వచ్చావు కదా. ఆ. అయ్యో, బాబు, చాలా సంతోషం. శృతికి నేను తాతని, ఈవిడ మా అమ్మ. అవును. అరే ప్రభు, వీళ్ళ కాకర్ల అమ్మా నాన్న. చూస్తుంటే మెంటల్ ఫ్యామిలీలో ఉన్నారు. నాకేదో డౌట్. అబ్బాయి, నువ్వేం మాట్లాడుతున్నావో మాకు అర్థమైంది. ప్రభు, శృతికి నువ్వంటే ఎంతో ఇష్టం. అది నిన్ను చూడాలని కలవరిస్తూ ఉంది. దాన్ని నవ్వించడానికేనయ్యా ఈ తోక. శభాష్, తాత బామ్మ శృతి పక్కనే అన్నమాట. అయితే మన పని పూర్తి అయిపోయినట్లే. ఓ బామ్మ, బండి తెచ్చారా? ఇంటికి వెళ్దాం. అదంతా సులభం కాదమ్మా. 100 మంది కాపలా ఉన్నారు. మీరెవరో తెలిస్తే ఎత్తి గోదావరిలో పారేస్తారు.
ఇది కాకర్ల ఆర్డర్. గోంగూర ఆర్డర్. వీళ్ళు మన ఇంటికి రావాలి. ఇది నా ఆర్డరు. బా నువ్వు ఉండవే, వీళ్ళు ఎలా ఇంటికి తీసుకెళ్తావా అని నేను ఆలోచిస్తా ఉంటే నువ్వేదేదో మాట్లాడుతున్నావు. చెప్పండి. ఉండు రామా రామా ఆ, రామారావు, ఎన్టీ రామారావు. అయ్యారు ఎవరు వస్తున్నారండి? రామారావు, ఎన్టీ రామారావు. ఎన్టీ రామారావు అవునరా, సినిమాలో శృతూరు నుంచి వచ్చిందిగా, ఇక మన ఇంట్లో సినిమాలే. కుడికారు ముందు పెట్టి లోపలికి రా. బడాలం పిచ్చిరుందా? పిట్లు గిట్లు వేస్తారా? ఏం కంగారు పడద్దు. అర్ధరాత్రి ఆడది, సత్రంలో రాత్రి, కాలేజీలో రేప్ అన్ని తెచ్చా. కానీ ఒక కండిషన్, నన్ను పెద్దాపురం తీసుకెళ్తావా? కంగారు పడకండి సార్, నేను పంపిస్తాను. ప్రభు, రాత్రి పెద్దాపురం పోతాను రా. రే పచ్చి పులుసు అయ్యారా, నువ్వు దగ్గరుండి పెట్టి వెనకాల పెట్టించు. రే కొండరాజు, వీళ్ళకి రూమ్ అరేంజ్ చేయి. అలాగేనండి. మీరు లోపలికి పదండి. రే ఆ పెట్లని ఎత్తుకున్నా వెనకాలండి. తప్పకండి. రేయ్, get out. ఎవరైనా డిస్టర్బ్ చేశారో చంపేస్తాను. సార్ కూర్చోండి. ప్రారంభించండి. ప్రేమ, అభిమానం, స్నేహం మొదలైన మనోవైకల్యాలన్నీ విడిచిపెట్టి నా వాడు పెరవాడు అనే భేదం పాటి ప్రభు శృతి ఎక్కడ? ధర్మ పరిపాలన చేయగలవాడు ఓవా. ప్రమాణం ప్రజాధిపత్యం